లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఆర్సీబీ గెలిచిన తర్వాత వాళ్ళు చేసుకున్న విజయోత్సవాలు గుర్తున్నాయి కదా. ఎట్లా మర్చిపోతామంటారా? 11 మందిని పొట్టన పెట్టుకున్న విజయోత్సవాలు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 11 మంది ముక్కుపచ్చలారని క్రికెట్ అభిమానులు తొక్కిసలాటలో చచ్చిపోయారు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ పోలీసుల భద్రతా వైఫల్యాలు, ఎంత క్రౌడ్ వస్తుందో ఎక్స్పెక్ట్ చేయకుండా సరైన భద్రతా చర్యలు లేకుండా ఈ ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆ విజయోత్సవాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. దీని మీద అప్పట్లో కర్ణాటక గవర్నమెంట్ పెద్ద పెద్ద ప్రకటనలు చేసింది. నిందితుల్ని శిక్షిస్తాం, తప్పకుండా శిక్షిస్తాం, బాధితులకు నష్టపరిహారం ఇస్తామని రకరకాలుగా ప్రకటనలు గుప్పించింది. ఆ తర్వాత కొద్ది రోజులకి జనాలు ఆ విషయాన్ని మర్చిపోయారు. కర్ణాటక గవర్నమెంట్ కూడా ఆ విషయాన్ని మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కదా. ఇమ్మీడియట్గా ఈ ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు ఒక మంచి పథకం వేసారు. అంటే మనుషుల భావోద్వేగాలను ఉపయోగించుకొని ఎట్లా క్యాచ్ చేసుకోవచ్చు, బిజినెస్ ఎట్లా నడుపుకోవచ్చు అనే ఒక పథకం వేసారు. అదేంటంటే ఈ బెంగళూరులో ఉన్న చిన్నస్వామి స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్లో ఆ విజయోత్సవాల్లో చచ్చిపోయిన 11 మందికి గుర్తుగా 11 సీట్లను ఎప్పుడూ ఖాళీగా ఉంచుతారట. We are also looking at having 11 permanent seats empty in Chinnaswamy Stadium forever. This is for the 11 fans who will be with us forever. దీనివల్ల ఆ చచ్చిపోయిన బాధితుల కుటుంబాలకు జరిగే న్యాయం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు చిన్నస్వామి స్టేడియం ఏమన్నా ఈ ఆర్సీబీ వాళ్ళదా? ఆ స్టేడియం కర్ణాటక గవర్నమెంట్ మెయింటెనెన్స్లో ఉంది. అది కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రాపర్టీ. ఏమన్నా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు తీసుకోవాలి. ఆర్సీబీ ఎవరు నిర్ణయం తీసుకోవడానికి? ఆర్సీబీ ఆడే ఐపీఎల్ మ్యాచ్ల్లో వరకు ఆ సీట్లు ఖాళీగా పెడతామంటే ఓకే చెప్పొచ్చు. కానీ నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా అక్కడ సీట్లు ఖాళీగా ఉంచడానికి ఆర్సీబీకి ఏం అధికారం ఉంది? సరే, ఇది పక్కన పెడితే అసలు ఈ తొక్కిసలాట జరిగింది ఎక్కడ? స్టేడియం లోపల కాదు, స్టేడియం బయట. అది కూడా పోలీసుల భద్రతా వైఫల్యాలు, అట్లాగే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఎంత క్రౌడ్ వస్తుందో కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి ముందుకు రావడం, ఈ 2 కారణాల వల్లనే ఆ తొక్కిసలాట జరిగి ఆ 11 మంది చచ్చిపోయారు. అట్లాంటి టైంలో స్టేడియంలో ఉన్న లోపాలని సరిదిద్దకుండా, భద్రతా ప్రమాణాలని మెరుగుపరుచుకోకుండా కేవలం ఒక భావోద్వేగాన్ని, ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపి సమస్య క్లియర్ అయిపోయింది అని చెప్పడం కరెక్టేనా? ఆ సమస్యలు ఏమీ పరిష్కరించట్లేరు. ఆ స్టేడియంలో ఉన్న భద్రతా వైఫల్యాల్ని సెట్ చేయట్లేదు, అక్కడున్న లోపాలని సరిదిద్దట్లేదు, ఏం సరిదిద్దకుండా 11 సీట్లు ఖాళీగా పెడతామని చెప్పి ఒక ప్రేక్షకుల్లో ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి దాన్ని అయిపోయింది, సమస్య క్లియర్ అయిపోయింది అని చూపించే ఒక ప్రయత్నమే ఇది. అంతేకాదు, వీళ్ళు ప్రాక్టీస్ చేసే టైంలో, ఆర్సీబీ వాళ్ళు ప్రాక్టీస్ చేసే టైంలో 11 నెంబర్ జెర్సీ వేసుకుంటారంట. ఎందుకంటే ఆ చచ్చిపోయిన 11 మంది మృతులకు నివాళిగా. అంతేకాకుండా నల్ల రిబ్బన్లు తలకు కట్టుకొని ప్రాక్టీస్ చేస్తారంట. అసలు ఎవడొస్తుండు ప్రాక్టీస్ మ్యాచ్ చూడడానికి? In memory of the 11 fans who we lost on June 4th, the players will be wearing jersey number 11 for the practice on the game day, on the practice time before the match. So all the players will have jersey number 11 on the back, not for the game but for the practice. Apart from that, they'll be also wearing a black armband on that day. ఎవడొస్తుండని, ఎవడు చూస్తుండని మీరు అక్కడ నివాళులు అర్పిస్తారు. ఎవడు చూడని ఒక మ్యాచ్లో మీరు ఎన్ని నివాళులు అర్పిస్తే ఏం లాభం? ఇదంతా కేవలం సోషల్ మీడియా కోసం చేసే ఒక పిఆర్ స్టంట్ అంతే. నిజంగా ఆ తొక్కిసలాట మీద వీళ్ళకి ఏమైనా కన్సర్న్ ఉంటే, ఆ తొక్కిసలాట మృతుల మీద వీళ్ళకి ఏమైనా కన్సర్న్ ఉంటే, అసలు ఆ తొక్కిసలాట మృతులకి మీరు ఏం న్యాయం చేసిరో చెప్పండి. ఆ కుటుంబాలకు మీరు ఏమైనా పరిహారం ఇచ్చిరా అది చెప్పండి. తొక్కిసలాటలో గాయపడ్డోళ్ళని ఎట్లా ఆదుకున్నారో అది చెప్పండి. అంతే తప్ప సెంటిమెంట్తో సమస్యను పక్కదారి పట్టించి ఏదో భావోద్వేగాలను ఉపయోగించుకొని మళ్ళీ కొత్త వ్యాపారం చేసుకుందాం అనుకోవడం మాత్రం చాలా కరెక్ట్ కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లాగే తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. రెగ్యులర్గా విందామనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.